సార్ ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కొన్ని ఉండడంతో బాలకృష్ణ గారు తన అనుచరులకు చెప్పి వాటిని రిమూవ్ చేసించిన వీడియోలు వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ కూడా రావడం చూస్తున్నాం. అంటే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళ ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయి అనడానికి ఇది ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం. మరి ఏమంటారు సార్? జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేశారు. అక్కడ అసలు ఫ్లెక్సీస్ ఎందుకు పెట్టారు? ఆ పెట్టిన ఫ్యాన్స్కి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. పాప జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు? ఫ్యాన్స్కి బుద్ధి ఉండాలి. అది సమాధికి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టడంలో అర్థం ఏంటి? ఏమైనా ఔచిత్యం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? ఆ సన్నాసులకి ఆ ఫోటోలు పెట్టిన ఎదవలకి ఉన్న ఫ్యాన్స్ అంటే ఎందుకంటే ఫ్యాన్స్ అంటే మూర్ఖులు అనేది అందుకే ఫెనటిక్స్ అనే మాట నుంచి వచ్చింది ఫ్యాన్స్. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. ఈ మూర్ఖులు చేసే పనులు. దీనికి అనవసరంగా వాళ్ళ కుటుంబంలో గొడవలు ఇవన్నీ మనం మాట్లాడటం తప్పు. అది పెట్టింది తప్పు. అక్కడ పెట్టకూడదు ఫ్లెక్సీలు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఫ్లెక్సీలు పెడతారు కదా. ఆయన ఫోటోలు పెడితే నీ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెడితే బుద్ధి జ్ఞానం ఉండాలి, కడుపుకు ఆనందం అన్నారు. పెట్టినోడికి ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఏముంటుంది? సమాధి దగ్గర ఫోటో పెడితే అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏంటి సమాధి దగ్గర పెట్టే ఫోటోనా? బుద్ధి ఉండదు. అది దాన్ని బాలకృష్ణ తీసేస్తే అదేదో కుటుంబ కలహాలు మళ్ళీ అదొక బుద్ధికి చెప్పు తీసి తనాలి. నేనైతే నిజంగా బాల ఇంకా తీసి పెట్టేసాడు. ఆ పెట్టినాడు ఎవడం తీసి ఆ చెప్పు తెగేదో కొట్టేవాడు. బుద్ధి ఉందా నీకు? నా తమ్ముడు ఫోటో ఇక్కడ పెడతావు, నా తమ్ముడు సమాధి దగ్గర పెడతాడు. సమాధి నా తమ్ముడు పరిపూర్ణ శుభ్రంగా సంరక్షణంగా ఫోటో ఇక్కడ తీసుకొచ్చి పెడతావు అని చెప్పు తెగేదో కొట్టేవాడు. ఇంకా బాలయ్య కనుక ఆ ఫ్లెక్సీస్ తీసుకున్నాడు. బుద్ధి ఉండదు మనుషులో, పశువులా పెట్టేవాడికి. ఫ్యాన్స్ అంటే అడ్డదిడ్డంగా ఏ రకం ఏమైనా చేసేటైనా ముందు వెనక ఒక కామన్ సెన్స్ ఆలోచించి ఇది సమాధి, ఇక్కడ మనం దేవాలయంలోనూ సమాధుల్లోనూ ఫోటోలు పెడితే దేవుడి ఫోటోలు ఉండాలి. దేవాలయంలో సమాధుల్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉండాలి. అంతేగాని బతుకున్న వాడి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెడతారా? వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు అది. ఆ ఓవర్ యాక్షన్కి బాలయ్య తీసి పడేస్తే తప్ప. దాన్ని మళ్ళీ కుటుంబ కలహాలని వీళ్ళు చెప్పు తీసుకున్నారు చేసుకుంటే పెట్టిన చెప్పు తీసుకురాలి. అది మళ్ళీ ఏదో కుటుంబ కలహాలుగా తీర్చిదిద్దుతున్నానికి తనాలి. వాడిని కూడా చెప్పు తీస్తున్నాను. బాలయ్య చేసింది కరెక్టు. అదేమి జూనియర్ ఎన్టీఆర్ పెట్టాడు అనుకో, ఆ పని అంత తప్పుడు పని జూనియర్ ఎన్టీఆర్ చేయడు. జూనియర్ పెట్టాడంటే అప్పుడు మీరు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎలా తన ఫోటో పెట్టమంటాడు ఫ్యాన్స్ తోటి? తనకు ప్రమేయం లేదు, తనకు సంబంధం లేదు. ఎవడో నా కొడుకు, బుద్ధి లేని నా కొడుకు, అర్ధజ్ఞానం అజ్ఞానం అభిమాని పేరుతో వచ్చి పెట్టినాడు. వాడిని తీసి పారేశారు. తప్పేది దీంట్లో తప్పే ఉందండి. దీంట్లో మనం వేరే వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఆ పెట్టిన ఫ్యాన్స్ని చెప్పు తీసుకుని కొట్టాలి అంతే. సార్ ఇప్పుడు దీన్ని వైసీపీ మన రాజకీయం చేస్తుంది. అంటే కొడాలి నాని కూడా అన్నాడు, 100 మంది బాలకృష్ణలు వచ్చినా చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఏం పీకలేరు, కేవలం మన లోకేష్ గారిని లేపడానికి జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని ప్రధాని రాజకీయ మాట్లాడు చిల్లరతరంగా మాట్లాడరు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ని ఆపాలని ఎవరు ఆలోచించట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ తనకు తానుగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. తన కెరియర్ బ్రహ్మాండమైన కెరియరు. ఆ కెరియర్ తన రాజకీయం కెరియర్గా లేదు. తన కెరియర్ లోకేష్కి రాజకీయమే కెరియర్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం కెరియర్ కాదు. రాజకీయం ఉన్న తన సపోర్ట్ ఎవరు చెప్పడం, తన కెరీర్ సూపర్ స్టార్గా ఉన్నాడు, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. తన కెరీర్ ఇంకో 20 ఏళ్ళు ఉజ్వలంగా ప్రజలకు కనపడుతుంది. కొడాలని కనపడట్లేదేమో. అది ఉజ్వలమైన భవిష్యత్తు సినిమా ఫీల్డ్లో ఏకశతాధిపతికి 7 రోజులు కనపడుతున్నాయి. కనుక అది దాని మీద అతను నమ్మిన ప్రొడ్యూసర్లు, అతను నమ్మిన డైరెక్టర్లు, అతని కోసం వస్తున్న వాళ్ళు ఆ విషయం మీద ప్రతి క్షణాన్ని వెచ్చిస్తున్నాడు. అతని కెరీర్ ఏది? అతను ఏదో వస్తే ఎవరు అతను రావాలని అతను అనుకోవట్లేదు, ఆపాలని ఎవరు అనుకో ఒకవేళ ఆపాలనుకుంటే మాట్లాడచ్చు. ఆ సీనే లేదు. అతను రాజకీయాలకే దూరంగా ఉంటున్నాడు. అవసరం కూడా లేదు. ఇవాళ నేను తన వయసుకి తనే చెప్తాను, నా వయసుకి నా అనుభవానికి నేను ముఖ్యమంత్రి అని మాట్లాడొద్దండి ఫ్యాన్స్కి చెప్పారు. ఫ్యాన్స్ అయినా చెత్తనాకుడు ఫ్యాన్స్లు బుద్ధి లేకుండా మాట్లాడిన తిడుతున్నానంటే ఫ్యాన్స్ని ఇక బుద్ధి లేకుండా లేనిపోయిన కాంట్రవర్సీలు వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఇంకో ఏదో దీంట్లో జూనియర్ ఎన్టీఆర్కి లేనిపోని కాంప్లికేషన్. జూనియర్ ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు కావు.
ఎక్కడో మీటింగ్ ఎవరిదో మీటింగ్ జరుగుతుంటే అక్కడ తన ఫోటోలు పెట్టమని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం అలాంటి క్యారెక్టర్ కాదు, చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. అది పెడతామని ఎవరిని అడిగితే వద్దు ఏ పనులైనా తిడతారు. ఆయనకి సంబంధం లేకుండా ఆయన ప్రమేయం లేకుండా నా కొడుకు ఎవరు చెత్త నా కొడుకు వెళ్ళి పెట్టేసి లేకపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇబ్బందికరమైన పరిస్థితి. అది కాదు, జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకుని వచ్చినప్పుడు ఏ శక్తి ఆపలేదు. అతను రావాలనుకున్నాడు, నిజమే ఆ మాట వరకు. ఇప్పుడు అనవసరం అప్రస్తుతం కాని టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలంటే ఎవరూ ఆపలేదు, ఎవరో ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఏమో చెప్పలేదు కానీ అతను రావట్లేదు. అసలు లేని విషయానికి ఆల్లేదు సోలేదు కొడుకు సోమలింగా అన్నట్టు అతనేమో నాకు రాజకీయాలు దూరం, నా కెరియర్ నేను చూసుకోవాలి, నా నిర్మాతలు నా దర్శకులు నన్ను పెట్టి కోట్లు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే 100 కోట్లు, మామూలు 3 లక్షలు గవర్నలో కాదు. ఇప్పుడు అంత రిస్క్ చేసి చేస్తున్నారు. వాళ్ళ మీద నా బాధ్యత. ఒక్కొక్క సినిమా తగినట్టు తను రెడీ చేసుకుంటాం, కష్టపడటం చేసుకుంటున్నాడు. ఆ కెరీర్ 20 ఏళ్ళ కెరీర్ ఇంకా ఉంది అతనికి. ఆ 20 ఏళ్ళ కెరీర్ని పక్కన పెట్టేసి గొప్ప రాజకీయాల చెత్త రాజకీయాల్లోకి అడుగు పెడతాడు. హ్యాపీగా తన గౌరవం కాపాడుకుంటాడు. ప్రజలు కోరుకుంటారు, అది వచ్చే రోజు వస్తాడు. వచ్చే రోజు తన అవసరం తాత పార్టీని బతికించుకోవాలనే రోజు వస్తాడు. ఇవాళ బతికించడానికి మేము ఉన్నామని వీళ్ళు అంటున్నారు కదా, ఉన్నాయి. వీళ్ళ వల్ల కాకుండా ఆ పార్టీ బతకకుండా చంద్రబాబు హయాంలో ఆ పార్టీ పతనమైన రోజు దాన్ని లేపడానికి వస్తాడు. ఆ రోజు వచ్చిన రోజు ఎవరు ఆపలేదు. ఇప్పుడు అదేం లేదు, అది రావడం లేదు, అదే ఇది లేదు, నేను సొల్లు కబుర్లు లేదు ఆ పేరు పెట్టేసి ఈ వీళ్ళ ఇది దోళ తీర్చుకుంటూ తప్పితే కోరాలని అన్నీ అన్నెసరీ టాపిక్ ఇది. అంటే సార్ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఎటువంటి వివాదాలు లేవు అని మీరు అంటారు సార్? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళ మధ్య ఏం వివాదాలు ఉంటాయమ్మా? వివాదాలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఆస్తి ఎవరు తిన్నారు లేదే, ఎవరు ఆస్తి వాళ్ళది. ఆయన పెద్ద అందరికీ పనిచేశాడు. ఎవరు ఆస్తి వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది. బాలకృష్ణ కెరీర్ ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ వాళ్ళ దెబ్బతింటదా, లేదా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఏమన్నా బాలకృష్ణ వాళ్ళ? ఎందుకు విభేదాలు ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? అందరూ బాగానే ఉన్నారు. ఊరిని మధ్యలో ఈ ఫ్యాన్స్ అనే మూర్ఖులు కెలిగేదంటే లోకేష్ వస్తానంటే తను రాజకీయం జీవితంగా తీసుకున్నాడు, వస్తున్నాడు. ఇతను పవన్ మనాడు రావట్లేదంటే జూనియర్ అంటే సినిమాని ప్రొఫెషన్గా తీసుకున్నాడు. తన ప్రొఫెషన్ అది, ఆ ప్రొఫెషన్ నుంచి వీడు లోకేష్ యాక్టింగ్కి రాలేదంటే రామారావు మనోడు యాక్టింగ్, అది ఎంత అసహ్యంగా ఉంటుంది.